నమస్తే, నేను మీ సతీష్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కౌంటింగ్కి మరికొద్ది రోజులు మాత్రమే మిగిలినటువంటి క్రమంలో ఏదైతే ఎగ్జిట్ పోల్స్ అనేటువంటివి కూడా మరికొన్ని గంటల్లో అయితే రాబోతా ఉన్నాయి. ఇక ఈ ఎగ్జిట్ పోల్స్ రాకముందే ఇప్పటికీ అక్కడ రాజకీయ వాతావరణం అంతా కూడా ఎంతో ఆసక్తికరంగా మారింది. ఒకవైపున ఎగ్జిట్ పోల్స్ వచ్చాక ప్రతి ఎన్నికల్లో కూడా చూస్తూ ఉంటాం, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా మారబోతా ఉన్నాయనేటువంటిది ఎగ్జిట్ పోల్స్ నుంచి కూడా అంచనా వేస్తూ ఉంటారు. కానీ ఈసారి ఎగ్జిట్ పోల్స్ కంటే ముందే పూర్తిగా అక్కడ అధికారం మార్పిడి అనేటువంటిది ఒక స్పష్టమైపోయినట్లుగా కూడా ఒక ధీమా అయితే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో మరి అక్కడ ఉన్నటువంటి రాజకీయ పక్షాల్లో నెలకొన్నటువంటి పరిస్థితులు ఏమిటి అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ జ్యోత్స్న గారు ఉన్నారు. మేడం నమస్కారం అండి. మేడం, సాధారణంగా ఎగ్జిట్ పోల్స్ వచ్చేంత వరకు కూడా ఎలక్షన్స్ అయిన తర్వాత ఎదురు చూస్తూ ఉంటాం, కానీ ఏంటి ఈసారి అసలు పూర్తిగా కూటమి అయితే మాత్రం ఒక ధీమాని ముందరి నుంచే, అసలు పోలింగ్ కంటే ముందే మేము అధికారంలోకి వచ్చాము అన్నటువంటి ధీమాని మీరు చూపిస్తూ వచ్చారు. మరి పోలింగ్ తర్వాత కూడా మీరైతే ఇప్పటికీ అదే మాట మీద ఉన్నారు. కానీ అధికార పార్టీ వైసీపీ ఈరోజు చేసుకుంటున్నటువంటి ప్రచారాలు, వాళ్ళు చేస్తున్న ప్రకటనలు ఎలా ఉండబోతుందంటారు రేపు ఎగ్జిట్ పోల్? ఒకటండి, ఎగ్జిట్ పోల్ అని కాదు, మేము ప్రీ పోల్ నుంచి చెప్తున్నాం ఏ విధమైనటువంటి ఒక పరిస్థితి నెలకొంది, ఏ రకంగా అంటే పల్స్ ఆఫ్ ద పీపుల్ అంటాం కదా, అది చాలా క్లియర్గా తెలుస్తూ ఉంది. గ్రౌండ్లోకి వెళ్ళినప్పుడు కావచ్చు, బిఫోర్ క్యాంపెయినింగ్ పోలింగ్ టైం అంతా తెలిసింది. సో తెలిసిన తర్వాత ధీమా అంటే ఇప్పుడు మాకు తెలుసు మేము గెలుస్తున్నామని, వాళ్ళలాగా డాంబికాలు పలుకోవాల్సినటువంటి అవసరం మాకు లేదు. ఏమంటారంటే ఎగిరెగిరి పడాల్సినటువంటి అవసరం మాకు లేదు. వీఆర్ విన్నింగ్ అండ్ వీఆర్ విన్నింగ్ బిగ్, వీ నో దాట్. అండ్ ఇది ప్రజా విజయం. ఇదేదో తెలుగుదేశం పార్టీయో, జనసేనో, భారతీయ జనతా పార్టీయో, కూటమో మా విజయం అని మేము చెప్పట్లేదు, ఇది ప్రజా విజయం అంటున్నాం. ఎందుకంటే ప్రజలకి అనుకూలమైనటువంటి పరిస్థితులు రాష్ట్రంలో రావాలి అని ప్రజలే కూటమికి అధికారాన్ని ఇస్తున్నారు. సో ఖచ్చితంగా ప్రజా విజయాన్ని అందరూ యాక్సెప్ట్ చేయాల్సిందే. కాకపోతే ఇవాళ మళ్ళీ ఏదైతే ఒక దౌర్జన్యాలకి వాళ్ళు ముందరి నుంచి తెరలేపుతూ ఉన్నారో, అంటే ప్రీ పోల్, పోలింగ్, పోస్ట్ పోల్, ఈవెన్ ప్రీ కౌంటింగ్ అండ్ నౌ కౌంటింగ్, వీటన్నిటిలో కూడా వాళ్ళు కేవలం హింసను నమ్ముకున్నారు, వైలెన్స్ని నమ్ముకున్నారు. మేము ఏం చేసినా మమ్మల్ని అడ్డుకునేవాడు ఎవడు లేడు, ఎందుకంటే అధికారం మా చేతుల్లో ఉంది. అధికారం మీ చేతుల్లో ఉంటే రాష్ట్రం ఏంటి జాగీర్ కాదు, రాష్ట్రం ఏంటి జాగీర్ కాదు. ఇప్పుడు మనం కొంతమందిని చూస్తున్నాం బయటకు వచ్చి కౌంటింగ్ ఏజెంట్లుగా గొడవలు పెట్టుకోవాలే, కూర్చోండి, ఇంకోటి మీరు ఎవరు కూర్చోవద్దు, రూల్స్ ఎవరు ఫాలో అవ్వద్దు, ఎవరు చెప్పేది ఇది సజ్జలు చెప్తున్నాడు కూర్చొని. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే మళ్ళీ హింసని నమ్ముకొని మేము ఏదో కనీసం దింపుడు కళ్ళ ఆశ అంటారు చూసారా, అట్లా చేస్తున్నారు. అరే నాయన, మీరు ఏం చేసినా సరే చిత్తుగా ఓడిపోతున్నారు. ఆల్రెడీ మ్యాండేట్ అనేటువంటిది ప్రజలు ఇచ్చేశారు అక్కడ. సో మీరు అన్నట్టుగా ఎగ్జిట్ పోల్స్కి ముందరే ఒక ధీమా వ్యక్తం అవుతోంది అని అంటే, యాజ్ ఐ సెడ్, పల్స్ ఆఫ్ ద పీపుల్ మాకు చాలా క్లియర్గా అర్థమైపోయింది. దాంతో పాటుగానే వివిధ సర్వేలు, నేను ఏమంటారంటే ఎక్స్ సర్వే, వై సర్వే, జెడ్ సర్వే ఇట్లా కాదు నేను మాట్లాడేది. ఐఎమ్ సారీ, ఆథెంటికేటెడ్గా, స్ట్రాటజికల్గా, అకార్డింగ్ టు ది నార్మ్స్, వయబిలిటీ ఉన్నటువంటి సర్వేస్ ఏవైతే ఉన్నాయో, కొన్ని నేషనల్ మీడియా ఛానల్స్ కావచ్చు, కొన్ని అంటే ఎప్పుడూ కూడా ఒక ఆథెంటిసిటీ ఉన్న సర్వేలు, రిలయబిలిటీ ఉన్న సర్వేస్ ఇచ్చినటువంటి సర్వే కంపెనీలు కావచ్చు, వాటన్నిటి సర్వేస్ కనుక మనం తీసుకుంటే ఓవరాల్గా కొంత అంటే సీట్ల నెంబర్లు కొంచెం అటు ఇటుగా ఉన్నా సరే, అంటే మీ నెంబర్ ఎంత అనుకుంటున్నారు? మా నెంబర్ మేము ముందరి నుంచి చెప్తున్నాం అండి, వీఆర్ స్టాండింగ్ అట్ 140+ అనేది మేము ముందరి నుంచి చెప్తున్నాం. ఎందుకంటే వీ హ్యావ్ సీన్ దర్. సో నేను ఇందాక చెప్పినట్టుగా వివిధ సర్వేలు ఏవైతే ఇచ్చాయో అందరూ కూడా ఒకటే చెప్తున్నారు, కూటమిదే అధికారం అని చెప్తున్నారు. సో నేను మళ్ళీ ఇక్కడ చెప్తున్నా, ఇదేదో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎక్స్, ఈ వీళ్ళు, వాళ్ళు, ఈ ఎల్లయ్య, ఈ మల్లయ్య, ఈ పుల్లయ్య ఇచ్చాడనే సర్వేలు కాదు నేను చెప్పేది. ఆథెంటికేటెడ్గా, రిలయబుల్గా, ప్రాపర్గా, సైంటిఫిక్గా చేసినటువంటి సర్వేల గురించి నేను మాట్లాడుతున్నాను. శాంపిల్ సైజ్ ఇంత, డెమోగ్రాఫిక్గా ఇంత, జాగ్రఫిక్గా ఇంత, ఈ వర్గాల నుంచి మేము ఈ రకమైనటువంటి డేటా తీసుకున్నాము. ఈ టైంలో ఇప్పుడు మనం సర్వే చేసేటప్పుడు ఎలా ఉంటుందంటే అండి, ఏ టైంలో మనం సర్వే చేస్తున్నాము, అలానే ఏ ఏజ్ గ్రూప్స్ వాళ్ళని మనం సర్వే చేస్తున్నాం, అకార్డింగ్ టు ఆన్ వాట్ కండిషన్స్ మనం వాళ్ళని సర్వే, అంటే వాట్ వి కాల్ క్వశ్చనర్ ఏ రకంగా ఉంది, ఇవన్నీ పరిగణలోకి తీసుకోవాలి. అంతేగాని సతీష్ గారు సర్వే ఇచ్చారు అయిపోయింది అని అంటే కాదు. ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ వయబిలిటీ ఆర్ అథెంటిసిటీ. సో డెఫినెట్గా ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రముఖ సర్వేలు ఏవైతే ఉన్నాయో, రిలయబుల్ సర్వే సంస్థలు ఏవైతే ఉన్నాయో, అందరూ కూడా కూటమిదే అధికారం అని చాలా క్లియర్గా చెప్తున్నారు. దాంతోపాటుగా ప్రజలు అన్నిటికన్నా అంటే ఐ థింక్ ద మోస్ట్ రిలయబుల్ సర్వే ఈజ్ పీపుల్ సర్వే. అయితే నేను ఇక్కడ ఒక్కటి అడగదలుచుకుంది ఏంటంటే, 2019 ఎన్నికల్లో కేవలం 23 స్థానాలకు పరిమితమైనటువంటి ఒక పార్టీగా మీరు ఆ రోజున అధికారాన్ని కోల్పోయిన వాళ్ళు
మళ్ళీ 5 ఏళ్ల కాలం తిరిగేటప్పటికి ఈ రోజున మీరు చెప్తున్నటువంటి నెంబర్ 140 పైన సీట్లతో అధికారంలోకి వస్తున్నాము అంటే ఇది మీ సక్సెస్ గానా లేకపోతే వాళ్ళ ఫెయిల్యూర్ గానా? అసలు ఒకవేళ ఈ రోజున వైసీపీ ఫెయిల్యూర్ చెప్పాలి అంటే ఏ అంశంలో ఫెయిల్ అయ్యారు? నేను ఒక విషయం చెప్తాను. ముందరగా మీ మొదటి ప్రశ్న 23 to let's say 140+. ఫీనిక్స్ పక్షి తెలుసు కదా మీకు, వీఆర్ సంథింగ్ లైక్ దాట్. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా మాకు గెలుపు కొత్త కాదు, ఓటమి కొత్త కాదండి. గెలుపు వచ్చినప్పుడు మేము ఎగిరెగిరి పడలేదు, ఓటమి వచ్చినప్పుడు మేము కుంగిపోలేదు. ఎందుకంటే మా విధానం, మా సిద్ధాంతం, మా జెండా, మా ఎజెండా ఎప్పుడూ ప్రజలే. అధికారంలో ఉన్నా ప్రజల కోసమే పనిచేసాం, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసమే పనిచేసాం. సో ఆబ్వియస్గా మాకేమవుతుంది అని అంటే హౌ డు వి కమ్ బ్యాక్ అనేటువంటిది కాదు అక్కడ, హౌ ఆర్ వి డూయింగ్ గుడ్ ఫర్ ద పీపుల్ అనేదే ఉంటుంది. ఇప్పుడు మీరు 2019 ఇష్యూ తీసుకుంటే ఎంత శాతం డిఫరెన్స్ అండి? చాలా మైన్యూట్ మార్జిన్స్తో పోయినటువంటి చాలా సీట్లు ఉన్నాయి, అప్పుడు చాలా అంశాలు ఉన్నాయి. సో ఇప్పుడు మీరు ఇంకో ప్రశ్న ఏమి అడిగారు, ఫెయిల్యూర్స్ ఏంటండి వైఎస్ఆర్సీపీవి అని అడిగారు. మీకు ఓపిక ఉందా, టైం ఉందా? రోజంతా చెప్పచ్చు వాళ్ళ ఫెయిల్యూర్స్. లెక్క తీసుకుంటే చిట్టా చిట్టా చిత్రగుప్త చిత్తాలాగా అది అట్లా వెళ్తూనే ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏవి పూర్తి చేయలేదు, అదే కాక ప్రజల్ని అనుక్షణం ఇబ్బందులకు గురి చేశారు. ముఖ్యంగా కొన్ని మేజర్ ఆస్పెక్ట్స్ కనుక మనం తీసుకుంటే ఏదైతే ఒక అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూ ఉంది, నిరుద్యోగం ఏదైతే రాష్ట్రంలో ఉందో, అలానే యువతకి ఉపాధి అవకాశాలు, విద్యా అవకాశాలు, స్వయం ఉపాధి అవకాశాలు ఏవీ లేకుండా చేసినటువంటి ఒక పరిస్థితి. రాష్ట్రంలో మద్యం మాఫియా, గంజాయి మాఫియా, మైనింగ్ మాఫియా, శాండ్ మాఫియా ఇవన్నీ ఏవైతే నడుస్తున్నాయో రాష్ట్రంలో దాని ఇంపాక్ట్ అనేటువంటిది ప్రజల మీద పడింది. ఇవాళ ఒక కుటుంబంలో మీరు ఒక సగటు కుటుంబాన్ని తీసుకుంటే మీరు వెళ్ళి ఆ కుటుంబంతో మాట్లాడితే ఏమై 5 సంవత్సరాల్లో నీకేం మంచి జరిగింది, అవును జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇస్తున్నాడట కదా అని మీరు అడిగారు అనుకోండి, ఏమి ఇస్తున్నాడు, 10 రూపాయలు ఇచ్చి 1000 రూపాయలు లాక్కుంటున్నాడు, 100 రూపాయలు కూడా కాదండి 1000 రూపాయలు లాక్కుంటున్నాడు అని చెప్తారు. ఎందుకనంటే కరెంటు ఛార్జీలు పెంచారు, బస్ ఛార్జీలు పెంచారు, మన ఇంటి పన్నులు పెంచారు, ప్రతి ఆఖరికి చెత్త మీద కూడా పన్నేశాడు. దాంతో పాటుగా ఏదైతే మెయిన్గా అన్నిటికన్నా ఎక్కువ ఇంపాక్ట్ చేసినటువంటి పరిస్థితి ఏది అంటే కాన్సెప్ట్ ఏది ఉంది అని అంటే అది పిల్లలకు సంబంధించినటువంటి భవితవ్యం. రాష్ట్రంలో ఒక్క ఇన్వెస్ట్మెంట్ రాలేదు, పెట్టుబడి రాలేదు. పెట్టుబడి రాకపోయేటప్పటికి ఏమవుతుంది అంటే రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు రావు. ఉపాధి అవకాశాలు రాకపోయేటప్పటికి ఏమవుతుందంటే ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెరగవు, వాళ్ళ అర్నింగ్ కెపాసిటీ పెరగదు. ఇప్పుడు మీరు 10 రూపాయలు అప్పుడు అదే 10 రూపాయలు వచ్చాయి, ఇప్పుడు అదే 10 రూపాయలు వచ్చాయి, కానీ మీ ఖర్చులు అప్పుడు 6 రూపాయలు ఉంటే ఇప్పుడు 15 రూపాయలు 16 రూపాయలు అయ్యాయి. సో ఏ రకంగా ప్రజలు దాన్ని ట్యాకిల్ చేయగలుగుతారు చెప్పండి? దట్ ఈస్ ది మెయిన్ ఇష్యూ. ఇంకొక ఇష్యూ మేజర్ అంశం ఏంటి అంటే వైఎస్ఆర్సీపీ ఫెయిల్యూర్ అని మనకు అనిపిస్తే ఇన్ఫ్రాస్ట్రక్చరల్, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్గా వాళ్ళు అసలు ఐ థింక్ చాలా ఘోరమైనటువంటి ఒక విఫలం అండి వాళ్ళది, అందులో డౌట్ లేదు. ఒక రోడ్డు లేదు, ఒక డ్రైనేజ్ సిస్టమ్ లేదు. ఆఖరికి మీరు ఇది ఖచ్చితంగా అంటే మీరు వెరిఫై చేసుకోవచ్చు, ఏ గ్రామానికైనా సరే ఊళ్ళల్లో అంటే గ్రామాల్లో ఒక వీధి బల్బు పోతే ఆ వీధి బల్బును కూడా పెట్టించేటువంటి ఒక పరిస్థితి లేనటువంటి ఒక దైన్యం, ఒక దౌర్భాగ్యం ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఇంత జరుగుతున్నప్పుడు ప్రజలు ఏ రకంగా ఓట్లేస్తారు చెప్పండి? ఇందాక చెప్పినట్టు ఒక సగటు కుటుంబం మీద మీరు అపారమైనటువంటి భారం వేశారు. పిల్లలు చదివించుకోవాలన్నా ప్రాబ్లమే, వాళ్ళకి బయటికి వెళ్ళి ఒక 2 కూరగాయలు కొందామన్నా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. పోనీ ఏదో ఒక రకంగా మనం ఏమంటారు అని అంటే ఏదో ఒక ఉపాధి తెచ్చుకుందామంటే అన్ని సబ్సిడరీ కంపెనీస్ అంటాను చూసారా, అన్నీ కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు కియా లాంటి ఒక కంపెనీ మేము ఆ రోజున తీసుకొచ్చామండి, ఏం జరిగింది? దానికి సబ్సిడీగా 100 వస్తాయి. ఆఖరికి అక్కడ ఉన్నటువంటి బడ్డీ కొట్టు పెట్టుకున్నటువంటి ఆ వ్యక్తి కూడా బాగుపడతాడు. ఒక కంపెనీ వస్తే అక్కడ కొన్ని 100,000 మందికి అక్కడ ఉపాధి అవకాశాలు వచ్చాయి. అలానే రోడ్లు అయ్యాయి, డ్రైనేజ్ సిస్టమ్ అయింది, కరెంటు సిస్టమ్ అయింది, అన్నీ అయ్యాయి అక్కడ. సో ఇవాళ ఒక సగటు పేదవాడు తినడానికి తిండి కరెక్ట్గా లేకుండా, ఉండడానికి ఒక నీడ కరెక్ట్గా లేకుండా, కనీసం పని చేసుకుందామంటే ఒక పని లేకుండా, పిల్లలకి చదువు చెప్పుకుందామంటే విద్యా అవకాశాలు సరిగ్గా లేకుండా, వాళ్ళ పిల్లలు పని ఉద్యోగం చేద్దామంటే ఉద్యోగ అవకాశాలు లేకుండా రాష్ట్రం వదిలి వలసలు వెళ్ళేటువంటి ఒక పరిస్థితి రాష్ట్రంలో వచ్చింది. ఇవన్నీ వైఎస్ఆర్సీపీ ఫెయిల్యూర్స్. అన్నిటికన్నా పెద్ద ఫెయిల్యూర్ ఏదయ్యానంటే మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి ఆ హామీని అటకెక్కిచ్చేశాడు. సో ప్రజలేమీ ఊరుకోరండి. సో ఎవ్రీడే వాళ్ళ లైఫ్లో వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులే ఇవాళ వైఎస్ఆర్సీపీ పతనానికి కారణం. ఇంకా అయితే ఏదైతే బిగ్ డే ఉందో
ఎగ్జిట్ పోల్స్ రావడానికి మరికొద్ది గంటలు మాత్రమే వేచినటువంటి క్రమంలో మీరు చెప్తా ఉన్నారు 140+ వస్తాయి, అది మీ నెంబర్ అని చెప్పి. రేపు ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉండబోతున్నాయి అనుకుంటున్నారు? ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా పీపుల్ పల్స్ ఇస్ వెరీ క్లియర్. సో డెఫినెట్గా మేము ఆ నెంబర్నే మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. మేము వైఎస్ఆర్సీపీ లాగా వైనాట్ 175/175 అని పిచ్చి మాటలు మాట్లాడమండి. ఎందుకనంటే వీ హ్యావ్ టు టాక్ ప్రాక్టికాలిటీ. ఎక్కడ అంటే మనం ఎక్కడ గెలుస్తున్నాం, ఎక్కడ ఓడుతున్నాం, ఎందుకు ఒకవేళ కనుక ఎక్కడైనా మేము ఓడిపోతుంటే ఎందుకు, దానికి కారణాలు ఏంటనేటువంటి కూడా మేము ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి వర్క్ చేస్తూ ఉన్నాం. సో డెఫినెట్గా నేను చెప్పినట్టు 140+ ఇస్ వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్. రైట్, ఇది చూస్తున్నాం కదా. ముఖ్యంగా ఏదైతే ఒక మంచి పరిపాలన అందిస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డికి 151 స్థానాలతోటి ఒక గొప్ప మ్యాండేట్ని ఇస్తే, మరి 5 ఏళ్లలో ఆయన స్వయంకృతాపరాధంతో ఈ రోజున అధికారాన్ని కోల్పోయేటువంటి పరిస్థితికి అయితే వచ్చాడు. అయితే ఇంకా ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్కి మరి కొద్ది రోజుల ముందు రాబోతున్నటువంటి ఎగ్జిట్ పోల్స్ కూడా తమకి అనుకూలంగా ప్రజానాడితోటి 140 పై స్థానాలతోటి అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయన్నటువంటి ధీమాని కూడా తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ జ్యోత్స్న గారు వ్యక్తం చేస్తా ఉన్నారు. థ్యాంక్ యూ. నమస్తే.